This content had some disturbing visuals. Viewer discretion is advised. ఈ కాంటెంట్ లో మిమ్మల్ని కొంత కలవరపాటు గురిచే అంశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. బ్రేకింగ్ న్యూస్కి వెళ్తే తెలంగాణలో బీసీల ఉద్యమం ఉద్రిక్తంగా మారింది, ఆందోళనకరంగా మారింది. పలు చోట్ల ఎక్కడైతే షాపులు, షోరూంలు, టిఫిన్ సెంటర్లు, పెట్రోల్ పంపులు, ఇతరత్ర ఏదైనా సరే తెరిచి ఉందా, ఇక వారంతు తేలుస్తామని రకంగా బీసీ సంఘాలు మొత్తం కూడా ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నాయి. స్వచ్ఛందంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిదీ కూడా ఒక లాక్డౌన్ మాదిరిగా అయిపోవాలి, ప్రతిదీ కూడా మూసివేయాలన్న చందంగా బీసీ నాయకులు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నారు. 42% బీసీల వాటా దక్కేంత వరకు ఈరోజు ఉద్యమానికి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవ్వాలంటే అది తప్పనిసరి. కాబట్టి అందరూ కూడా లాక్డౌన్ మాదిరిగా మారిపోవాలని చెప్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. హైదరాబాద్లో బంద్కి మద్దతు ఇవ్వలేదని చెప్పి ఓ పెట్రోల్ బంక్ పైన దాడికి యత్నించారు. బంకులో చొరబడి ధ్వంసం చేశారు నిరసనకారులు. కరీంనగర్లో కూడా పలు హోటల్స్ పైన ఆందోళనకారులు దాడి చేశారు, ఫర్నిచర్ని ధ్వంసం చేశారు, హోటల్స్ని మొత్తానిగా మూసివేయించారు. మనం విజువల్లో చూస్తూ ఉన్నాం, అది రాఘవేంద్ర టిఫిన్ సెంటర్. సో రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ సంబంధించినటువంటి దాంట్లో అది ఓపెన్ చేసి పెట్టారు. సో దానిపైన దాడి చేసి మూయించేశారు. పెట్రోల్ బంక్ పై దాడి చేసి పెట్రోల్ బంక్ ని మూయించేశారు. మరో చోట అక్కడ ఒక బజాజ్ షోరూమ్ ఓపెన్ చేసి ఉంటే దానిపై కూడా దాడి చేసి దాన్ని మూయించారు. సో ఒక్క మాటలో నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా, లాక్డౌన్ మాదిరిగా కంప్లీట్ గా ఈ రోజంతా కూడా స్వచ్ఛందంగా అందరూ బంద్ పాటించాల్సిందే. విద్యార్థులు, విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలు అన్నీ కూడా కంప్లీట్ గా A to Z ఏదున్నా కూడా అంతా ఈరోజు మూసివేయాల్సిందే అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. బీసీ సంఘాల నేతలు, ఆందోళనకారులు, నిరసనకారులు మొత్తం కూడా ఈ ఆందోళన చేపడుతూ ఉన్నారు. సో ఒకసారి మన విజువల్స్ చూద్దాం, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొందో ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో ఆ విజువల్స్ ని గమనించే ప్రయత్నం చేయండి. రైట్. సో బీసీ సంఘాల నిరసన నేపథ్యంలో ఆందోళనకారులు ఆందోళన చేపడుతూ ఉద్రిక్త పరిస్థితులు తారితీస్తున్నాయి. కరీంనగర్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, సో కరీంనగర్ లో ఒక బజాజ్ షోరూమ్ పైన దాడి జరిగినట్టు తెలుస్తోంది. సో అక్కడ ఓపెన్ చేసినటువంటి ఆ షోరూమ్ పైన కొంతమంది నిరసనకారులు వచ్చి ఈరోజు లాక్డౌన్ మాదిరిగా అయిపోవాలి, బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ అటు రాజ్యాంగంలో సవరణ చేస్తారా, చట్టబద్ధతకి ఉండే విధంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయా, లేదంటే కోర్టులు అనుమతిస్తాయి, ఏదో ఒకటి జరగాలని చెప్పి 18 అఖిలపక్ష అన్ని పార్టీలు కూడా స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొంటూ ఉన్నాయి. సో నిరసనకారులు ఇంతటి ఉద్రిక్త పరిస్థితి దారి చేయడం గల కారణం ఏంటి? షోరూమ్ యజమానులు ఏం చెప్తున్నారు? మనోజ్, ఉదయం 6 గంటల నుంచి బీసీలకి విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సైతం బంద్ కొనసాగుతుంది. బస్సులు, ఆర్టీసీ బస్సులు ఎక్కడెక్కడే నిలిచిపోయాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఖచ్చితంగా బీసీలకు ఇచ్చినటువంటి 42% అమలు చేసే అంతవరకు పోరాటం చేస్తాము. తెలంగాణ ఉద్యమంలో ఎట్లా అయితే పాల్గొన్నామో అట్లా పాల్గొంటాం, అంతటి ఒత్తిడి తెస్తామని చెప్పి అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఉదయమే కరీంనగర్ లో ఉన్నటువంటి ప్రధాన హోటళ్లు కల్పన, శ్వేత, అలాగే ప్రతిభ హోటళ్లలో ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసం చేయడం జరిగింది. హైదరాబాద్ లో పెట్రోల్ బంక్ యాజమాని బంద్ కు సహకరించట్లేదంటూ వారికి పైన దాడి చేసినటువంటి ఘటన మనం చూడొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ, బీసీ జేఏసీ, అలాగే తెలంగాణ జాగృతి, ఇలా పలు సంస్థలకు సంబంధించి వేర్వేరు కార్యాచరణ రూపొందిస్తున్నారు. మంతని, గోదావరికని, పెద్దపల్లి ప్రాంతాల్లో పలు జూనియర్ కళాశాలలు తెరవడానికి ప్రయత్నించినటువంటి నేపథ్యంలో పలు బీసీ సంఘాల నేతలు ఒత్తిడి తీసుకొచ్చి కళాశాలను మూసివేయించారు. వ్యాపార వాణిజ్య సంఘాలన్నీ కూడా ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా బంద్ చేశాయి. పండుగ నేపథ్యంలో సైతం మినహాయింపు ఇవ్వట్లేదు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు ఇటు జగిత్యాల, మెట్పల్లి, కొరుట్ల, వేములవాడ, సిరిసిల్ల, ఉస్నాబాద్, హుజరాబాద్, పెద్దపల్లి, మంథని, గోదావరికని, కరీంనగర్ లో 1 డిపో, 2 డిపో, ఇవన్నీ కూడా బస్సులు డిపోలకు మాత్రమే పరిమితం అయ్యాయి. తెలంగాణ చౌరస్తాలో ఉన్న ప్రస్తుతము
దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నారు. ఎక్కడికక్కడ స్తంభింప చేస్తాం, ఖచ్చితంగా వీరికి చిత్తశుద్ధి ఉండాల్సిందే, అమలయ్యేంత వరకు పోరాటం చేస్తామని చెప్తున్నారు. మరికొంతమంది ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఒక వైన్ షాప్ ఉంది, ఆ వైన్ షాప్ దగ్గర సైతం వారు బంద్కు పిలిపించి సహకరించాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్నారు. సంస్థలు ఏదైనా సరే బంద్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఒక్కసారి మనోజ్ దీనికి సంబంధించి అయితే మనం ప్రత్యక్షంగా విజువల్లో చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా బంద్ ఖచ్చితంగా పాటించాల్సిందే. మీరు రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేస్తారా, జీవోలను అమలు చేస్తారా, మరి 42% ఉన్న అడ్డంకులు ఏంటి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకసారి బంద్ నేపథ్యంలో కరీంనగర్ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది, ఆ నిరసనకారులు అన్నిటి కూడా బంద్ చేస్తూ వెళ్తున్నారు, వారితో మాట్లాడించండి ఇఫ్ పాసిబుల్. ఖచ్చితంగా మనోజ్, మనకి అందుబాటులోకి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి వాళ్ళు వచ్చినటువంటి పరిస్థితి బంద్ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. బంద్కు సంబంధించి ఎట్లా చూస్తారు మీరు, ఏ విధంగా బంద్ కొనసాగుతుంది? బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో సైతం పెద్ద ఎత్తున రాస్తారోకోలు ఆందోళన చేస్తున్నారు. మరి సంపూర్ణంగా మీకు సహకరిస్తున్నారా? కొన్ని వ్యాపార వాణిజ్య సముదాయాలు క్లోజ్ అయ్యాయా, మొత్తం సహకరిస్తున్నారా? ఈ రోజు బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లు ఆమోదం చేయకపోవడంతో గవర్నర్ ఏదైతే ఆమోదం చెందలేదో దాని ఫలితంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా కూడా బంద్కు పిలిపారు. అందులో భాగంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కూడా ఈ బంద్ లో స్వచ్ఛందంగా అందరం పాల్గొంటా ఉన్నాం. కరీంనగర్ జిల్లాలో బంద్ స్వచ్ఛందంగా వ్యాపారస్తులందరూ కూడా పాల్గొన్నారు. కొన్ని కాకతీయ టయోటా షోరూమ్ కానీ, హీరో షోరూమ్ కానీ, లేకపోతే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ కానీ, ఆదర్శ షోరూమ్ కానీ, ఇట్లాంటి కొన్ని షోరూమ్లు బంద్ లేకపోతే మేము స్వయంగా వెళ్లి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా వెళ్లి వాటిని బంద్ చేశాం. తెలంగాణ చౌరస్తాలో ఇక్కడ వైన్స్ ఉంది, ఈ వైన్స్ కూడా స్వచ్ఛందంగా మేమే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా బంద్ చేయడం జరిగింది. బంద్లో మాత్రం వ్యాపారస్తులు కానీ, విద్యా సంస్థలు కానీ అందరు కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మీ ప్రధాన డిమాండ్ ఏంది? ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మేము చేయాల్సిందంతా చేశాము, బంతి కేంద్రం కోర్టులో ఉందని చెప్పి వారు స్పష్టంగా చేస్తున్నారు. మరొక వైపు బీసీ సంఘాలకు సంబంధించిన నేతలు ఏమంటున్నారు, వారికి రేవంత్ రెడ్డి అనునాయుడే కోర్టుకు వెళ్ళాడు, మాధవరెడ్డి ఎవరో కాదు అని చెప్పి చెప్తున్న ఆరోపణ. మీరు ఎట్లా చూస్తారు? దీన్ని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈ రోజు కాంగ్రెస్ గాని, బీజేపీ గాని రెండు జోబుతులు ఆట ఆడుతున్నాయి. ఇటు బీజేపీ కేంద్రంలో ఒక ఆట ఆడుతుంటే కాంగ్రెస్ మాత్రం రాష్ట్రంలో సుప్రీంకోర్టుకి వెళ్ళినా, హైకోర్టుకి వెళ్ళినా ఈ బిల్లు చెల్లదన్న విషయం వాళ్ళందరికీ తెలిసిన విషయమే, ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించకపోతే, 9వ షెడ్యూల్లో పెట్టకపోతే, గవర్నర్ ఆమోదం చెందకపోతే ఈ జీవో పనికిరాదన్న విషయం కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదా? తెలుసు. కావాలని అని బీసీ సామాజిక వర్గాన్ని ఒక రకంగా మోసం చేయడం కోసం ఈ రకమైనటువంటి బిల్లు తీసుకొచ్చింది. నేను అడుగుతా ఉన్నాను, ఈ రోజు ఈ రాష్ట్రంలో మొదటిసుంది ఆర్ కృష్ణయ్య గారు, బీసీలకు ఆరాధ్య దేవుడు. ఈ రోజు బీసీ కృష్ణయ్య గారు బీజేపీ రాజ్యసభ సభ్యులు. ఈ రోజు ఈ రాష్ట్రంలో బంద్లో పాల్గొంటున్నటువంటి సమాజం అంతా కోరుకుంటా ఉన్నది, ఎవరు బయటకు చెప్తలేరు. ఆర్ కృష్ణయ్య గారు కూడా బీజేపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఈ పోరాటానికి ముందు అగ్రభాగం నిలవాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. బీసీ సమాజం అంతా కూడా ఇదే కోరుకుంటుందని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వింటున్నారు కదా మీరు, స్పష్టంగా వింటున్నారు.